జాతస్య హి ధ్రువో మృత్యు అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు అని అర్థం. ఎప్పుడూ లేనిది మన సండే పాడ్కాస్ట్లో ఇది ఎందుకు చెప్తున్నానో తెలియాలంటే పూర్తిగా మనం ఈ కథలో ముందుకెళ్ళాలి. వెళ్దామా? మిస్ కాకుండా వెళ్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అదే లేకపోతే ఏం బతుకురా కుక్క బతుకు థు అని మన బతుకుల మీద మనమే ఉమ్మేసుకుంటాం కదా. ఈరోజు నేను చెప్పే రియల్ స్టోరీ వింటే ఇక నుంచి మన మీద మనం ఊసుకోవడం మానేస్తాం. మీ మీదొట్టు. మరిక మొదలెడదామా? అతని పేరు చెబితే ముంబై మొత్తం సలాం అంటుంది. అపర కుబేరుడు. అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం పాడైంది. ఆసుపత్రి పాలయ్యాడు. ప్రపంచంలోకెల్లా టాప్ డాక్టర్స్ మొత్తం బెడ్ చుట్టూ నుంచున్నారు. ఏ వ్యాధికి ఏ ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళకి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియదు. కానీ ఏం చేయలేకపోయారు. ఆ బెడ్ మీద ఉన్నది ఎవరో కాదు, అపర కుబేరుడు రాకేష్ జుంజున్వాలా. అతను చిటికేస్తే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది. ఊరంతా కొంప, ఆర్మీ లాంటి పరివారం. ఇలా డబ్బుంటే అన్నీ వస్తాయి, కానీ డబ్బు వల్ల వచ్చే కొన్ని మనిషిని జీవోత్సవంలా మార్చి పడుకోబెట్టేస్తాయి. ఈ నిజం తెలియడానికి ద గ్రేట్ స్టాక్ మార్కెట్ కింగ్ అపర కుబేరుడు రాకేష్ జుంజున్వాలాకి దశాబ్దాల కాలం పట్టింది. అసలు ఆయన డబ్బు గురించి జీవితం గురించి ఏం చెప్పాడో తెలుసా?